Okay, welcome to Sankalp Study Success. Friends, now new topic number systems లోనే that is prime factorization. సో ఈ prime factorization అనే కాన్సెప్ట్ మనకి చాలా చోట్ల అప్లికేబుల్ అవుతుంది. అయితే ఇది చాలా ఈజీ టాపిక్ ఫ్రెండ్స్. ఎట్లా చేయాలో చూద్దాం. సపోజ్ ఒక నెంబర్ని నేను మల్టిపుల్స్ కింద రాయాలనుకోండి. ఒక నెంబర్ని ఎలా రాయాలనుకుంటున్నానంటే ఇట్ షుడ్ బీ ద ప్రొడక్ట్ ఆఫ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్. అలా రాయాలనుకున్నాను అనుకోండి, ఇట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే చూడండి ఫ్రెండ్స్, సపోజ్ వీ ఆల్రెడీ నో వాట్ ఈ ఎగ్జాక్ట్లీ ఏ ప్రైమ్ నెంబర్ నాన్న. ప్రైమ్ నెంబర్ అంటే అర్థం ఏంటి మనకి ఆల్రెడీ తెలుసు. ప్రైమ్ నెంబర్కి ఏ నెంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ టూ ఫ్యాక్టర్స్. దోస్ టూ ఫ్యాక్టర్స్ ఆ రెండు కూడా ఏమవ్వాలి, వన్ అండ్ ఇట్ సెల్ఫ్. అంతే కదా, దట్ ఈస్ వాట్ ప్రైమ్ నెంబర్. సో వాట్ ఈస్ ద లీస్ట్ ప్రైమ్ నెంబర్ నాన్న, దట్ ఈస్ 2 అండ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 11, 13, 17 అండ్ సో ఆన్. అవునా కదా, ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. సో ఒక నెంబర్ తీసుకున్నప్పుడు అది ఏ నెంబర్ అయినా, అది కాంపోజిట్ అవ్వండి, ఈవెన్ అవ్వండి, ఆడ్ నెంబర్ అవ్వండి, ఏదైనా సరే ఆ నెంబర్ని కేవలం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రూపంలో రాయాలన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ కదా, దీన్ని నేను ప్రైమ్ నెంబర్స్లో రాయాలి ప్రొడక్ట్ కింద. అంటే 2 into 2 అని రాయచ్చు కదా నాన్న. దట్ ఈస్ నథింగ్ బట్ 2 square. అంటే 4 ఈజ్ నథింగ్ బట్ 2 square. ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్లో రాసాం. నెక్స్ట్ 6 ఉంది నాన్న, దట్ ఈస్ నథింగ్ బట్ 2 into 3. అవునా కదా, అంటే 2^1 into 3^1. అంతే కదా దాని అర్థం. ఎస్. తర్వాత 8 ఉంది నాన్న, హౌ కెన్ ఐ రైట్ 2 into 2 into 2. సో 2^3. అవునా కదా, అంటే ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్లో మాత్రమే రాస్తున్నా. దిస్ ఈజ్ వాట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్. నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది. 9 ఈజ్ నథింగ్ బట్ 3 square. ఎస్ ఆర్ నో, 3 into 3. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 14 తీసుకోండి, 2 into 7. బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, రైట్. అదేవిధంగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 60 తీసుకున్నాను. 60 అంటే ఫస్ట్ దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తామో చూద్దాం. 60ని మనం ఎలా రాస్తాం, 6 into 10 అని రాస్తాం. అగైన్ 6ని 2 into 3 అని రాస్తాం, బికాస్ వీ నీడ్ ఓన్లీ ఇన్ ప్రైమ్ నెంబర్స్. 10 ఎలా రాస్తాం నాన్న, 2 into 5, 2 5 10, రైట్. 2's రెండు ఉన్నాయి కదా, అవునా కదా, కాబట్టి 2 square into 3 into 5, 2 square into 3 into 5. సో దిస్ ఈజ్ వాట్. అంటే ఏంటి, 2's రెండు ఉన్నాయి ప్రొడక్ట్లో, 3's కేవలం ఒకటే ఉంది, 3^1, 5^1. అంటే 5 పవర్లో 1 ఉందంటే ఒక 5 ఉంది, 3 ఒకటి ఉంది, 2 రెండు ఉన్నాయి. పవర్ అది చెప్తుంది అనమాట, రైట్ నాన్న. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ కెన్ సే, రైట్. సపోజ్ 800 ఉంది నాన్న. 800 మనం ఎలా రాస్తాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద, అంటే ముందు 8 into 100 రాయండి, రైట్. తర్వాత 8 into 100 రాసిన తర్వాత 8ని మనం 2³ అని రాయొచ్చు. 100ని మనం ఎలా రాయొచ్చు, 10 into 10 రాయండి ముందు. తర్వాత 2³ into 2 into 5, రైట్. మళ్ళీ 2 into 5. ఎస్ ఆర్ నో. 2 ఇక్కడ 2 2లు ఉన్నాయి, ఇక్కడ 3 2లు ఉన్నాయి. 2^3 into 2 square, దట్ ఈస్ నథింగ్ బట్ 2^5. ఎస్ ఆర్ నో, ఇంటూ 5 square. 5 into 5, 5 square. దిస్ ఈజ్ వాట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్, రైట్ నాన్న. సో ఈ విధంగా చేస్తాం అనమాట ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే, చాలా వరకు ఫైండ్ ద పర్ఫెక్ట్ క్యూబ్ అని, పర్ఫెక్ట్ మల్టిపుల్ ఆఫ్ 6 అని, ఇటువంటి క్వశ్చన్స్లో అడిగేటప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఒక పెద్ద నెంబర్ ఇచ్చేసి ఆ పెద్ద నెంబర్ ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది అనేటటువంటి క్వశ్చన్స్ మనల్ని అడిగినప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాన్సెప్ట్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ విల్ బీ యూస్ఫుల్ యాజ్ ఎ షార్ట్ కట్, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నౌ లెట్ us see few concepts. Let us see that. ఓకే నాన్న, లెట్ us see few applications. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఎక్కడ అప్లై చేస్తాం అనేది చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకోండి. ఇఫ్ ఐ కుడ్ సే ద నెంబర్ ఈజ్ 6 square into 12 into 15 into 20 ఉందనుకోండి. సపోజ్ దిస్ ఇస్ ఏ నెంబర్ ఐఎమ్ హ్యావింగ్. సో ఈ నెంబర్ అనేది ఏ టేబుల్స్లో డివిజిబుల్ అవుతుంది, ఏ టేబుల్స్ ఉంటాయి దీనిలో అని అడిగాడు అనుకోండి. ఆర్ ఎల్స్ ఈ పర్టికులర్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, అవునా కాదా. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటన్నా, సపోజ్ 4 ఉంది, 4కి రూట్ ఎంత, 2 కదా. సో 4 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 16 ఉంది, √16 ఎంత, 4. సో 16 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఆ విధంగా ఈ పర్టికులర్ నెంబర్ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అనేది టెస్ట్ చేయమన్నాడు అనుకోండి. ఈజీగా టెస్ట్ చేయొచ్చు యూజింగ్ ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, రైట్. సో ఎట్లా చెక్ చేస్తామంటే, ఫస్ట్ ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయాలి. ఎట్లా, సపోజ్ 6 అంటే ఏం రాస్తాం నాన్న, 2 3 6, ఎస్ ఆర్ నో, హోల్ స్క్వేర్. ఇంటూ 12 అంటే ఎలా రాస్తాం, 3 4 12, ఎస్ ఆర్ నో. మళ్ళీ 4 ఎలా రాస్తాం, 2 square, అవునా. తర్వాత 15 ఎలా రాస్తాం, 3 5 15, బోత్ ఆర్ ప్రైమ్స్. సో తర్వాత 20 ఎలా రాస్తాం, 4 5 20, 4 అంటే మళ్ళీ 2 square into 5, దట్స్ ఆల్, రైట్. సో ఇక్కడ ఎన్ని 2's ఉన్నాయి నాన్న, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 square into 3 square ఉంది, ఎస్ ఆర్ నో. ఇక్కడ 3 into 2 square ఉంది, ఇక్కడ 3 into 5 ఉంది, ఇక్కడ 2 square into 5 ఉంది, అంతేనా. సో చూడండి నాన్న, a power m into a power n, a power m plus n, అవునా కదా. సో అలా ఎన్ని ఉన్నా సరే
పవర్స్ని యాడ్ చేస్తాం, రైట్ నాన్న. సో హియర్ 2 + 2 4 + 2 6 అంటే 2 పవర్ 6 ఎస్ నో ఇంటూ 3 ఎన్ని ఉన్నాయి నాన్న 1 2 తర్వాత దట్స్ ఆల్ రైట్. సో 2 + 1 ఏమీ లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు లెక్క, రైట్. ఇక్కడ కూడా 1 ఉన్నట్టు. 2 + 1 is 3 + 1 is 4 సో 3 power 4 ఇంటూ నెక్స్ట్ 5s ఎన్ని ఉన్నాయి నాన్న 2 5s ఉన్నాయి 5 × 5 దట్ ఈస్ నథింగ్ బట్ 5 స్క్వేర్, రైట్. సో ఈ పర్టికులర్ నెంబర్ అనేది ఏ టైప్ ఆఫ్ నెంబర్ అన్న దిస్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఎట్లా చెప్పాం 2 ఉంది కాబట్టి 2 యొక్క మల్టిపుల్ ప్రొడక్ట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేది ఈవెన్ నెంబరే. ఈ హోల్ నెంబర్ ఈ మొత్తం నెంబర్ మొత్తం కూడా ఈ కంప్లీట్ నెంబర్. అదే 2 పవర్ 6 లేదనుకోండి, 2 పవర్ 6 కాదు అసలు 2 అనేదే లేదనుకోండి, అప్పుడు 3 పవర్ 4 × 5 స్క్వేర్ అనేది ఆడ్ నెంబర్ అయిపోతుంది, అవునా కదా. సో ఈ విధంగా చెక్ చేస్తాం అనమాట. సో ద గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. అయితే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా ఎట్లా చెక్ చేస్తాం అంటే వాట్ ఆల్ వీ నీడ్ ఈస్ √n అంతేనా. సో √2 పవర్ 6 × 3 పవర్ 4 × 5 స్క్వేర్. ఏం లేదు నాన్న, రూట్ ఉంటే పవర్స్లో హాఫ్ వాల్యూని వేయండి కింద. అంటే ఇది ఈవెన్ నెంబరే కాబట్టి 2 పవర్ 6 అంటే ఏంటి నాన్న 2³ అంటే ఇక్కడ మనం రూట్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా పవర్లో ఈవెన్ నెంబర్ మాత్రమే ఉండాలి, అప్పుడే రూట్ పాసిబుల్ అవుతుంది. ఆర్ ఎల్స్ దిస్ ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత పవర్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఉండాలి, సరేనా. దట్ ఈస్ ద లాజిక్. సో 2³ దిస్ ఇస్ 3 స్క్వేర్ × 5 పవర్ 1. So this is a perfect square and the root of that number is nothing but 2³ × 3 square × 5. That is nothing but 8 × 9 × 5. రైట్. సో ఈ విధంగా చేస్తాం అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్, ప్లీజ్ నోట్ దిస్. అయితే ఒక చిన్న సెంటెన్స్ ఇక్కడ రాస్తున్నాను, చూసుకొని నోట్ చేసుకోండి. ఇఫ్ ప్రైమ్ నెంబర్ పవర్ ఈజ్ ఈవెన్, if prime number power is even, then it is a perfect square. Then it is a perfect square. ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఆ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు ప్రతి ప్రైమ్ నెంబర్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉందనుకోండి. అసలు ఒక ప్రైమ్ నెంబర్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ ఏనా, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రైట్ నాన్న. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see some problems. ఓకే నాన్న, మనం ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. Which comes under the application of prime factorization, right? Sorry. By which least number should 1440 be divided so that quotient is an odd number? Sorry. ఇక్కడ quotient అని కనబడుతుంది మనకు ఆల్రెడీ తెలుసు. This is called divisor, right? This is called dividend, right? This is called quotient and this is called remainder. అవునా కదా, రైట్ నాన్న. మనల్ని ఏమడుగుతున్నాడంటే బై విచ్ లీస్ట్ నెంబర్ దిస్ ఇస్ ద లాజిక్. ఇక్కడ అడుగుతున్నాడు క్వశ్చన్, లీస్ట్ నెంబర్ కావాలంట. ఎట్లా షుడ్ 1440 బి డివైడెడ్ అంటే ఈ డివిడెండ్ వచ్చేసి 1440 అంతేనా. ఇది డివైడ్ అవ్వాలంట అంటే మనల్ని అడుగుతున్నది డివైజర్. అలాంటప్పుడు రిమైండర్ గురించి అడగట్లేదు, ఇక్కడ మాట్లాడటం లేదు వాడు. కోషియంట్ ఏమంటున్నాడు, కోషియంట్ షుడ్ బి ఆడ్ నెంబర్ అంటున్నాడు. ఇది ఖచ్చితంగా ఆడ్ నెంబర్ రావాలి, అలాంటప్పుడు ఈ నెంబర్ని దేంతో డివైడ్ చేయాలి అని అడుగుతున్నాడు. సచ్ ఎ లాజికల్ క్వశ్చన్. లిజన్, ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని యూజ్ చేద్దాం. సపోజ్ సో 1440ని మనం ఎలా రాయించినానా, ఫస్ట్ 144 × 10 అవునా కదా. సరే, మళ్ళీ 144 అంటే హౌ కెన్ ఐ రైట్ నాన్న 144 అంటే సి దిస్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ మనం 72 2 × 72 అని రాద్దాం. మళ్ళీ 10ని 2 × 5 అని రాద్దాం. ఓకే, 2 × దిస్ ఈజ్ 72 ఈజ్ నథింగ్ బట్ 36 × 2. సో 2 × 36 అగైన్ 2 × 5, రైట్. సో మళ్ళీ 2 × 2 × 36 నెల రాయచ్చు, 6 6 are 36, 2 × 5 ఎస్. సో మళ్ళీ 2 × 2 × ఈ 2ని ముందుకు తీసుకురండి. తర్వాత 6 నెల రాయించిన 2 × 3 అండ్ అగైన్ 6ని మళ్ళీ 2 × 3, ఇక్కడ 5 మిగిలింది, 5 రాశాను, రైట్. సో ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి నాన్న, 1 2 3 4 5. సో 2 పవర్ 5 ఇంటూ ఎన్ని 3s ఉన్నాయి నాన్న, 2 3s అంటే 3 స్క్వేర్. ఒకే 5 ఉంది కాబట్టి 5 పవర్ 1. సో దిస్ పర్టికులర్ నెంబర్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈస్ 2 పవర్ 5 × 3 స్క్వేర్ × 5 పవర్ 1 కదా. ఇప్పుడు ఈ నెంబర్ని ఇలా రాసాం. ఇప్పుడు ఈ నెంబర్ని, ఈ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో 2 పవర్ 5 × 3 పవర్ 2 × 5 పవర్ 1 అనే నెంబర్ ఏదైతే ఉందో దీన్ని ఏ నెంబర్ పెట్టి డివైడ్ చేస్తే నాకు వచ్చేటటువంటి కోషంట్, ఇక్కడ నేను వచ్చేటటువంటి నెంబర్ ఆడ్ నెంబర్ అవుతుంది అంటున్నాడు.
నానా లిజన్, ఆడ్ నెంబర్ అంటే 2 మల్టిపుల్ ఖచ్చితంగా ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఒక నెంబర్తో డివైడ్ చేస్తుంటే ఈ 2/5 అనేది పోవాలి, అప్పుడే కదా 3² × 5/1 అనేది మిగులుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఆడ్ నెంబర్. 2 లేకపోతే మిగిలింది ఆడ్ నెంబరే. అంటే ఇక్కడ 2/5 ఒక్క 2 కూడా ఉండకూడదు, అంటే 2/5 మొత్తం పోవాలి. అంటే నేను 2/5తోనే కింద డివైడ్ చేయాలి, అప్పుడే కదా ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మిగిలేదు నాకు 3² × 5/1 ఇన్ ద కోషియంట్ అండ్ రిమైండర్ విల్ బి 0. ఎస్ ఆర్ నో? ఎస్, రైట్. సో వచ్చినటువంటి నాకు ఆన్సర్ ఎంతనా? 2/5. దట్ ఈస్ నథింగ్ బట్ లీస్ట్ నెంబర్ ఈస్ 32. 2/5 అంటే 32. అంటే 1440ని 32తో డివైడ్ చేస్తే ఖచ్చితంగా కోషియంట్ ఆడ్ నెంబర్ వస్తుంది. అండ్ దిస్ 32 ఈస్ ద లీస్ట్ నెంబర్ త్రూ విచ్ వీ కెన్ గెట్ ఓన్లీ ద ఆడ్ నెంబర్, రైట్ నానా? సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు అప్రోచ్ దిస్ క్వశ్చన్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ వన్, లుక్ ఎట్ ద క్వశ్చన్ నానా. వాట్ ఈస్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ దట్ డివైడ్స్ 400 అంటున్నాడు. అంటే 400ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసేటటువంటి, అంటే రిమైండర్ 0 వచ్చేటటువంటి లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అడిగాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ ఈస్ ద లాజిక్, లీస్ట్ ఈస్ ద లాజిక్. సరే, సో 400 ఉంది నాన్న. 400 ఈజ్ నథింగ్ బట్ 4 × 100 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ 2² × 100ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? 2 × 5 × 2 × 5 10 × 10 కదా. సో ఎన్ని ఉన్నాయినా? 2/4 × 5². సో వాట్ ఈస్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ దట్ డివైడ్స్ 400? సో 400 ఈస్ దిస్. ఈ నెంబర్ని దేంతో డివైడ్ చేస్తే నా ఏ లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎందుకని? 2/4 ఉంది, ప్రైమ్ నెంబర్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది, ఇది ప్రైమ్ నెంబర్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది, కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. అయితే ఈ రెండిట్లో దేన్ని పెడితే అది నాకు రిమైండర్ 0 వస్తుందనా? ఆలోచించండి, రెండు ఆన్సర్సే. కానీ వాడు అడిగింది ఏంటన్నా? లీస్ట్ అడిగాడు. అంటే 2/4 అంటే 16, 5² అంటే 25. 25 కన్నా 16 చిన్నది కాబట్టి 16 పెడతామా? దట్ ఈజ్ రాంగ్. ఆన్సర్ ఈజ్ 1. ఎందుకని? 400 అనేది 1తో డివిజిబుల్ అవుతుందా లేదా? 400 డివైడెడ్ బై 1 ఈజ్ నథింగ్ బట్ 400, అవునా కదా? ఎస్ ఆర్ నో? అండ్ 1 ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 1² ఈజ్ 1, √1 ఈజ్ నథింగ్ బట్ 1 కదా, అవునా కదా? సో లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ డివైడ్స్ 400 ఈజ్ 1 ఇట్ సెల్ఫ్. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, 16 అని పెట్టేస్తారు చాలామంది. దట్ ఈస్ రాంగ్. సరేనా? అర్థమైందా? సో లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ డివైడ్స్ 400 ఈజ్ ఎనీ నెంబర్ విచ్ 400 అనే కాదు, ఏ నెంబర్ అయినా సరే, ఏ నెంబర్ లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నా డివైడ్ చేసేదంటే 1. అదే ఈ లీస్ట్ ప్లేస్లో లార్జెస్ట్ అడిగాడు అనుకోండి, వాట్ ఈస్ ద లార్జెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ దట్ డివైడ్స్ 400 అడిగాడు అనుకోండి, ఏం చెప్తాం? ఆన్సర్ ఈజ్ 400 ఇట్ సెల్ఫ్. ఎందుకని? 400 ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ బికాస్ √400 ఈజ్ నథింగ్ బట్ 20, అవునా కదా? దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్, దీనికి రూట్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి 400 డివైడెడ్ బై 400 ఈజ్ రిమైండర్ 0 వస్తుంది కదా. 400 వన్స్ 400, రిమైండర్ ఈజ్ 0. హెన్స్ ద లార్జెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ డివైడ్స్ 400 ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. The least perfect square is 1, ఏ నెంబర్ కైనా సరే, రైట్ నానా? I hope you understand. Please note this very important logic. Okay nana, look at the next one. So which least perfect square will be divided by 960 అంటున్నాడు. 960 అనే నెంబర్ ఇచ్చాడు, will be divided by 960 అంటే ఒక నెంబర్ 960 చేత డివిజిబుల్ అవ్వాలి. అంటే ఏంటి? ఒక నెంబరు 960 చేత డివిజిబుల్ అవ్వాలి, అంతే కదా? అంటే 960 ఈజ్ ద డివైజర్. మనకు కావాల్సింది ఏంటి? డివిడెండ్, అవునా కదా? ఓకే ఫైన్. ఆ డివిడెండ్ కూడా ఎలా ఉండాలంట? ఇట్ షుడ్ బి ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ సో దట్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 960, రైట్ ఆర్ నాట్? సరే, సో ఫస్ట్ నాకు 960 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తాను. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటన్నా? లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎస్, సరే. 960ని ఎలా రాస్తానంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో, సో 2 టేబుల్లో చూడండి, ఆర్ ఎల్స్ 4 టేబుల్లో పోతుంది కదా. 4 అంటే మళ్ళీ 2². సో 4 టేబుల్లో పోతున్నప్పుడు 4 2s 8, 4 4s 16 and 0, రైట్? సో 2² ఇంటూ, సో దీనిలో మనం 0ని పక్క తీస్తే 8 3s 24 కదా. 24 × 10 అని రాయొచ్చు. 24 అంటే మళ్ళీ 8 3s 2³ × 3, మళ్ళీ 10 అంటే 2 × 5. ఎస్ ఓ నో? రైట్. సో హౌ మెనీ 2s ఆర్ దేర్? 2/2, 2/3 and 2/1. So 2 + 3 is 5, 5 + 1 is 6. So 2/6 into 3/1 into 5/1. Yes or no? అంతే కదా? Right. So this is the 960 value. అంటే what all I need is a least perfect way so that 2/6 into 3/1 into 5/1 is the divisor, which is nothing but 960. అవునా కదా? ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే నాకు కావాల్సింది లీస్ట్ అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే వచ్చేటటువంటి డివిడెండ్ ఏదైతే ఉందో అది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోనే రాస్తాం.
అది ప్రతి ప్రైమ్ నెంబర్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉండాలి, అప్పుడే కదా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, రైట్? పర్ఫెక్ట్ స్క్వేర్ ఎందుకంటే అది లీస్ట్ అవ్వాలి, అతి చిన్నది అవ్వాలి, అట్ ద సేమ్ టైం దీంతో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఖచ్చితంగా ఇది మొత్తం డివిజిబుల్ అవ్వి రిమైండర్ 0 రావాలి. కాబట్టి నాకు వచ్చేటటువంటి మల్టిపుల్ కూడా 2 × 3 × 5లోనే రావాలి. పవర్స్ ఎంత అనేది నేను క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు, రైట్? సో పవర్స్ అనేది ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తున్నానన్న చూడండి ఎలా అంటే, సో 2^6 ఉంది, ఇక్కడ కూడా నేను 2^6 పెట్టాను అనుకోండి, క్యాన్సిల్ అయిపోతుందా? ఎస్, దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ స్క్వేర్. 2^6 ఇస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. లీస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి 2^6 రాశాను. హైయెస్ట్ నెంబర్ అయితేనే నేను రాయలేను, రైట్ ఆర్ నాట్? లేదా 2^8 2^10 ఏదైనా రాసుకోవచ్చు ఈవెన్ నెంబర్, కానీ లీస్ట్ అడిగాడు కాబట్టి ఈ 6ని ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఇక్కడ 3^1 ఉంది, ఇది లీస్ట్ కావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి, అంటే 2 రాశాను అనుకోండి, తక్కువ నెంబర్ అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ చూడండి 5 పవర్లు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 రాశాను అనుకోండి, లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యింది, అతి తక్కువ పర్ఫెక్ట్ స్క్వేర్, సో దట్ ఇది 5తో పోవాలి అంటే, అవునా కదా? సో దట్ ఇది 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 3 ఉండాలి, పవర్లో ఎంత ఉండాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి లీస్ట్ నెంబర్ కాబట్టి 2 ఉండాలి, రైట్? ఆ విధంగా మనం ఆలోచించాలన్నమాట. సో వాట్ ఈస్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ విల్ బి డివైడెడ్ బై 916 అన్న 2^6 × 3² × 5². సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ 2^6 × 3² × 5² ఈస్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్, రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యొక్క అప్లికేషన్స్ ఉంటాయి, రైట్ నాన్న? హోప్ యూ లైక్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ.